తెలుగు ఫిలిం ఛాంబర్లో ఇవాళ పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు ఫలితాలు వెల్లడి కానున్నాయి. చిన్న నిర్మాతలంతా మన ప్యానెల్ పేరుతో, పెద్ద నిర్మాతలంతా ప్రోగ్రెసివ్ ప్యానెల్ పేరుతో పోటీ పడుతున్నారు. గిల్డ్ పేరుతో కోట్లాది రూపాయల పరిశ్రమ సొమ్మును బడా నిర్మాతలు దోచుకుంటున్నారని చిన్న నిర్మాతలు ఆరోపిస్తూ ఉండగా, ఈ ఎన్నికలు పదవుల కోసం కాదు, అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసమని ప్రోగ్రెసివ్ ప్యానెల్లో ఉన్న అగ్ర నిర్మాతలు వాదిస్తున్నారు. దీంతో మరోసారి ఛాంబర్ ఎన్నికలు రసవత్రంగా మారాయి. 4 సెక్టార్లైన ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, స్టూడియో ఓనర్లలో ఓటు హక్కు ఉన్నవారంతా ఈ ఎన్నికల్లో ఛాంబర్ అధ్యక్ష, కార్యదర్శులతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకోబోతున్నారు. మొత్తం 3,355 మంది సభ్యులుండగా ఈసారి ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. తెలుగు సినిమాకు వ్యాపార కేంద్రమైన తెలుగు ఫిలిం ఛాంబర్లో ఈసారి వాడివేడిగా ఛాంబర్ ఎన్నికలు జరుగుతున్నాయి. వాస్తవానికి ప్రస్తుత ఫిలిం ఛాంబర్ కార్యవర్గ పదవీకాలం జూలైలోనే ముగిసినప్పటికీ పలు కారణాల వల్ల ఎన్నికలు వాయిదా వేశారు. ఛాంబర్లో సర్వసభ్య సమావేశం తీర్మానం మేరకు ఈ ఏడాదిలోపే ఎన్నికలు నిర్వహించాలన్న ఏకాభిప్రాయంతో పోలింగ్ నిర్వహిస్తున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్లో ఇవాళ పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఫిలిం ఛాంబర్ నుంచి మా కరెస్పాండెంట్ ఫణి లైవ్ లో ఉన్నారు. పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది, అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. ఫణి. స్వాతి, 2 ఏళ్లకు ఒకసారి జరిగేటువంటి ఛాంబర్ ఎలక్షన్స్ లో ఈ రోజు ఇక్కడంతా కోలాహలంగా ఉంది. మరికొద్ది సేపట్లో ఎలక్షన్ ప్రక్రియ మొదలు కాబోతోంది. మధ్యాహ్నం 1 గంట ఆ ప్రాంతంలో పోలింగ్ ముగుస్తుంది. అలాగే సాయంత్రం 6 గంటల ప్రాంతంలోనే రిజల్ట్ బయటకు వస్తుంది. అంటే ఈసారి ఎలక్షన్స్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి 2 ప్యానెల్స్, మన ప్యానెల్ కానీ లేకపోతే ప్రోగ్రెసివ్ ప్యానెల్ కానీ. ఈ ప్రోగ్రెసివ్ ప్యానెల్ ఏదైతే ఉందో ఈ ఎన్నికలు దేనికోసమూ కాదని తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసమే అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే రన్నింగ్ ప్రొడ్యూసర్స్ అయినటువంటి తాము రెగ్యులర్ గా సినిమాలు చేస్తున్నటువంటి తమకే చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి ఏ ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎలా సాల్వ్ చేయాలి అనేటువంటిది ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అలాగే మన ప్యానెల్ నుంచి వాళ్ళు కూడా అగ్ర నిర్మాతల వల్ల చిన్న నిర్మాతలు నష్టపోతున్నారు, చిన్న నిర్మాతల్ని కాపాడడమే తమ లక్ష్యం అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ప్రోగ్రెసివ్ ప్యానెల్ నిన్న కూడా ఫిలిం ఛాంబర్ కార్యాలయాన్ని కాపాడుకోవడం కూడా తమ తాలూకా ముఖ్య ఉద్దేశం అని చెప్తా ఉంది. అయితే దిల్ రాజు, సురేష్ బాబు అలాగే అల్లు అరవింద్ బలపరుస్తున్న ప్రోగ్రెసివ్ ప్యానెల్ చాలా స్ట్రాంగ్ గా ఈ ఎలక్షన్లోని పార్టిసిపేట్ చేస్తూ ఉంది. తమ తాలూకా ముఖ్య ఉద్దేశం చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతలు అంటూ ఎవరు ఉండరని, డెఫినెట్ గా ఒక మంచి చిన్న సినిమా అయినా సరే ఒక మంచి సినిమా తీసినప్పుడు అది పెద్ద నిర్మాత కింద వస్తుంది తప్ప చిన్న నిర్మాతలు అంటూ ఎవరు ఉండరని, ప్రతి నిర్మాత తాలూకా అస్తిత్వాన్ని కాపాడడమే తమ ముఖ్య లక్ష్యం అని చెప్పేసి ప్రోగ్రెసివ్ ప్యానెల్ కూడా చెప్తా ఉంది. అయితే దాదాపు నిర్మాతలు 1700 మంది 3 సభ్యులు తమ ఓటుని వినియోగించుకోనున్నారు. అలాగే డిస్ట్రిబ్యూటర్లు 631 మంది సభ్యులుంటే ఎగ్జిబిటర్లు చాలా ఎక్కువగా 916 మంది సభ్యులు ఉన్నారు. అలాగే స్టూడియో సెక్టర్ నుంచి కేవలం 105 మంది మాత్రమే ఉన్నారు. టోటల్ గా 3,300 చిల్లర ఓట్లు ఈరోజు పోల్ అవునున్నాయి. 2 ప్యానెల్స్ కూడా అందరికీ ఫోన్లు చేసి వ్యక్తిగతంగా ఎక్కడెక్కడో ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా ఆల్రెడీ హైదరాబాద్ పిలిపించి తమ ఓటు హక్కును వినియోగించుకునేటట్టుగా ప్లాన్ చేయడం జరిగింది. అందరూ కూడా నిన్నటి నుంచే ఇక్కడికి రావడం జరిగింది. సో మరికొద్ది సేపట్లో ఎలక్షన్ ప్రక్రియ మొదలవబోతుంది. స్వాతి. రైట్ ఫణి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.